నమస్తే అందరికీ. ప్రయాగ్రాజ్కి స్వాగతం. మార్నింగ్ 4 ఆ టైంకి మన బస్సు ప్రయాగ్రాజ్ సంఘానికి 10-11 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధనుహా పార్కింగ్ అనే ప్లేస్లో ఆపినారు. ఇక్కడ నుండి మనం ఆటోస్ క్యాచ్ చేసుకొని సంఘానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న హౌసెస్ వాళ్ళు వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. వాళ్ళకి కుంభమేళా వల్ల ఇది ఒక మంచి బిజినెస్. సో అక్కడ మేము ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుండి ఆటోస్ క్యాచ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడే మన బస్సెస్ ఆపుతారు. మనం స్నానం అయిపోయాక మళ్ళీ మనం ఇక్కడికే రావాలి. అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్, అక్కడ వరకు నడవాలి. సో అక్కడ మనం ఆటోస్ ద్వారా సంఘానికి వెళ్ళాలి. మన నడక ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. సో ఆటోస్ కోసం మెయిన్ రోడ్కి వచ్చాం కదా, సో వెతుకుతున్నాము. ఒకరు వస్తా అంటారు, రారు అంటారు, ఏదేదో అంటారు. లాస్ట్కి ఒక ఆటో దొరికింది. సో అందులో ఎక్కేసి స్టార్ట్ అయిపోయినాం. సో చూసేయండి ప్రయాగ్రాజ్ రోడ్లు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాలాగానే అంటే ఇవన్నీ వెహికల్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ లేదంట. సో నార్మల్గా ఈ రోడ్స్ అన్ని మొత్తం కిక్కిరిసిపోయి ఉంటాయంట. సో ఈ గ్యాప్లో మీరు రోడ్లను చూడండి, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. మేము వచ్చింది బస్సు ద్వారా మంచిర్యాల నుంచి ప్రయాగ్రాజ్కి త్రూ బస్సులో వచ్చాము. సో మొత్తానికి బస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. అండ్ స్టే అకామిడేషన్ అంటే మాత్రం ఫ్రెష్ అప్కి మధ్యలో కొన్ని రూమ్స్ ఇచ్చారు, అవి కూడా ఓకే. అండ్ మనకి బడ్జెట్లో రావాలంటే ఇలా రావచ్చు, మొత్తానికైతే రావచ్చు. అండ్ ఇంక వచ్చేసినాం. ఇక బ్రిడ్జ్, ఇదే మెయిన్ బ్రిడ్జ్ దాటినాక మనకి కింద దిగినాక ప్రయాగ్రాజ్ సంఘానికి వెళ్ళే దారి ఓపెన్ చేస్తారు. సో అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పని చూస్తున్నాం, ఇంకొస్తలేదా వస్తలేదా, మనకు ఆత్రం ఎక్కువ కదా. సో ఇది ప్రయాగ్రాజ్కి నేను రావడం ఈ సెకండ్ టైం. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అసలు ఇదేంది అసలు, నేను ఆ వీడియో కూడా పెడతాను. అబ్బా నువ్వు పెట్టినప్పుడు మేము చూస్తామంటారా? అట్లా కాదు కానీ నిజంగా పెడతా అంటే పెట్టేస్తా, చూడండి. ఇదే పుష్కరాలకు పోయి ఇంకో పుష్కరానికి వీడియో పెడతారని ఎవరో అన్నారు. నిజంగా ఇంకో పుష్కరం అవుతుంది కావచ్చు నేను వీడియోలో పెట్టేలోపు. సో ఇట్స్ ఓకే, పెట్టేస్తున్నా. మన సాంప్రదాయ ప్రకారం ఏ రోజు పోయింది ఆ రోజు అప్డేట్ చేయం కదా. సో ఇంకో నెక్స్ట్ ఇయర్ అప్డేట్ చేస్తాం. ఇట్స్ ఓకే. అంటే నా ఎక్స్పీరియన్సెస్ ఇలా మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసినాం. ఇక్కడ ఎప్పుడు దిగమంటారా అని చూస్తున్నాం. అందరితో బాధ అయితే మాదో బాధ. దిగితే ఇంకా నడుచుడు ఎక్కువ అవుతుంది, ఆ విషయం మర్చిపోయి ఉంటాం కావచ్చు. దిగినాం. దిగినాక ఇంకా నడవడం స్టార్ట్ అయింది. నడుస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ అట్లనే ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది స్టార్టింగ్ కాబట్టి. సో నడుస్తున్నాం. అగొస్తుంది అనిపిస్తుంది కానీ అంటే అందులో మనకి నడక గుర్తొస్తలేదు. స్టార్టింగ్ కాబట్టి అట్లనే ఉంటుంది. నడుస్తూనే ఉన్నాం. నడుస్తూనే అవుతుంది. అంత ఫుల్ ఎనర్జీతోనే ఉన్నాం. ఏం తినకుండా పొద్దున అంటే కొంతమంది తింటారు కదా, మనకు అట్లా ఏం లేదు. ఎనర్జీతో నా ఫ్రెండ్ ఉంది పక్కన, నన్ను తిడుతూనే ఉంటుంది. ఇట్స్ ఓకే, ఫైన్. పోతూనే ఉన్నాం. వాళ్ళంతా స్నానం చేసుకొని వస్తున్నారు, మనం ఇప్పుడు వెళ్తున్నాం. సైడ్ మొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, బోర్డింగ్స్ పెద్దవి పెట్టిళ్ళు. ఇప్పటికి ఎంత తేడా ఉంది. రోడ్లు కూడా వేసినట్టున్నారు అప్పటికిప్పటికి, చాలా తేడా ఉంది. అప్పుడు నేను ప్రయాగ్రాజ్ మాధవేశ్వరి టెంపుల్ ఆ అమ్మవారిది చూడలేదు. సో ఈసారైనా చూడాలి. ఇప్పుడు పునః ప్రయాగ ప్రాప్తిరస్తు అనుకొని వెళ్ళినాం. సో ఇప్పుడు ఈ మహాకుంభమేళకి చూడాలి ఈసారి ఏమవుతుందో. వచ్చేసినాం. క్రౌడ్లోకి ఎంట్రీ అయిపోయినాం. ఈ క్రౌడ్లో అసలు ఒక్కొక్కరు ఎట్లా పోతున్నారంటే నాకు ఒక్కొక్కరిని చూస్తే అంటే నవ్వు కాదు, ఒక స్కార్ఫ్ ఆర్ ఒక చున్నీ పట్టుకొని, ఆ చున్నీ ఒక్కరు పట్టుకొని ఒక పెద్ద లైన్ ద్వారా అట్లా పట్టుకొని నడుస్తారు. కొంతమంది తాళ్ళు పట్టుకున్నారు, ఇంకొకరు అయితే వాళ్ళ హస్బెండ్కి తాడు కట్టింది నడుముకి. నవ్వు కాదు కానీ ఏమో నవ్వు వస్తుంది, రాదు. నేను అంటే ఇది మన వీడియోస్ ఎవరు చూడట్లే కానీ. సో ఇక్కడ కొన్ని అమ్ముతున్నారు. మనకి ఇవి అంటే కొంచెం ఇప్పుడు మా స్నానం అయిపోయింది. మేము స్నానం దగ్గర ఏం ఫొటోస్ దిగలేదు, అట్లా స్నానం జరిగిపోయింది. సో సాటిస్ఫైడ్ విత్ అవర్ హోలీ బాత్. అండ్ అక్కడ ఉన్నాయి కదా చేంజింగ్ రూమ్స్, అవి వేస్ట్ మెటీరియల్స్తో కట్టినారంట. రియల్లీ అయితే సూపర్ అంటే సూపర్. కింద ఇసుకుంది కదా, ఇక్కడ ఇసుకుంది కానీ కొంచెం అటు సైడ్ వెళ్తే అసలు ఇసుకనే లేదు. నేను గమనించైతే మొత్తం గడ్డితో ఉంది. అట్లా ఎంత వాటర్ పోసినా లోపలికి ఇంకిపోతుంది. అట్లా కట్టిళ్ళు అసలు వాళ్ళు కట్టడం కాదు, ఐ మీన్
దాన్ని అట్లా డిజైన్ చేసిళ్ళు. గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, అంటే ఆర్టిస్టులను తయారు చేసి మరీ డిజైన్ చేయించిళ్ళు. ఇక్కడ మొత్తం ఇసుకుంది, అసలు ఎవడు గోళ్ళ వాడాను. ఇక టీ చాయ్ వాళ్ళ సారీ నాట్ చాయ్ వాళ్ళ. అయిపోయింది, దర్శనం అయిపోయింది. మేము దేనికోసం వెతుకుతున్నాం, ఏం చేస్తున్నాం మాకు కూడా అర్థమైతలేదు. ఇట్స్ ఓకే. ఇవి మనం కొనుక్కుందాం అనుకుంటాం, కానీ ఇప్పుడు సపోజ్ మీకు ఒకటి చెప్తా, మనం ఏ ప్లేసెస్కైనా ఏమైనా ఇది కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడే కొనేసేయాలి. లేదు వచ్చేటప్పుడు కొనుక్కుంటా, పోయేటప్పుడు కొనుక్కుంటా, ఆడ కొనుక్కుంటా, ఈడ కొనుక్కుంటా, వేరే వాళ్ళ మాటలు విన్నారనుకో అస్సలు వినకండి. అలా ఈడ కనిపించదు, మళ్ళీ ఈడ ఇది దాటినాక ఇంకేడ కనిపించదు. సరే ఒక్కవేళ వచ్చే ప్లేస్లో కనిపిస్తే ఇట్స్ ఓకే అని మళ్ళీ కొనుక్కో. కాకపోతే ఇది పోయినాక మళ్ళీ ఈడ కనిపించదు. మీ పక్కన వాళ్ళైతే ముందు వచ్చాడు ఉంటాయి, మస్తు ఉంటాయి ఇక్కడ అంటారు, అవి పట్టించుకోవద్దు. నా వీడియోలు తీసడానికి కొనులేదు, నాకు ఆత్రం ఎక్కువ. ఏమైనా కొత్తగా కనిపిస్తున్నాం, కొత్తగా ఇప్పుడు కనిపిస్తుంది ఈ ఏదో కోట, అక్బర్ కోట అని ఎప్పుడు అంటున్నారు, కానీ అక్బర్ కోట కాదు అది, ఏదో కోట. ఆ కోట నేను పాస్ట్ ఒక 2 years బ్యాక్ నేను వీడియో పెడతా, చూడండి పక్కా పెడతారు, రియల్గా పెడతా, నిజంగా పెడతా. ఇవి కనిపిస్తున్నాయిగా, ఇవి లేడీస్ చేంజింగ్ రూమ్స్. పైన మంచిగా ఉంది, కింద అంత ప్లేస్ ఉంది, బెస్టే. ఆ ప్లేస్లో అన్నీ కట్టాలంటే దండేయాలి. సో అండ్ నెక్స్ట్ హెలికాప్టర్ పైన పోతుంది, కింద జనాలు కిక్ ఉంది. అంటే ఇప్పుడు ఏడ కనిపిస్తుంది, కొంచెం అటు ఘాట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొత్తం రబడియే. ఇక్కడ మళ్ళీ క్యాన్స్ అడుగుతుండ్రు. నాకు ఒక ఆత్రం ఎక్కువ కదా, ఎంత క్యాన్ ఎంత అని పోయి అడిగితే 100 అన్నది, ఇంకొకటేమో 300 అంటుంది. ఏంది ఇంత బుడ్డ క్యాన్కి 300? అయినా మనం తెచ్చుకున్నాంలే, కానీ తెచ్చుకున్నానికి ఎందుకనేనంటే అంతే ఆత్రం, అంతే తెలుసుకోవాలనే కోరిక ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నారు జనాలు, ఇంట్లో తప్పిపోతే మాత్రం అట్టే, ఎటు ఇక అట్టే, ఎటు అంటే ఎటు కూడా తెలియదు. ఇక నెత్తి వలగొట్టుకోవాలి, మనం వలగొట్టుకోవాలి, మనతో వచ్చిన వాళ్ళు వలగొట్టుకుంటారు. సో మళ్ళీ ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, ఈ ప్లేస్ అంతా ఖాళీ. మేము ఎందుకు పోతున్నాం, నాగసాధులను చూడడానికి పోతున్నాం. లాస్ట్ కనిపించిల్లా అంటే కనిపించలే. మరి ఏం చేసిల్లంటే జస్ట్ అక్కడ ఆత్రం చూసుకొని వచ్చినాం. ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, మనం ఎగ్జిట్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అక్కడికి అట్లా క్రాస్ అవ్వాలి. సో ఇది చూడడానికి చాలా ప్రశాంతంగా మంచిగా అట్లా మైండ్కి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది క్రాస్ చేసి అంతసేపు. ఇక సగం దాటినా కూడా ఇంకా దాటట్లేదేంటి, ఇంకెంతసేపు ఎంతసేపు అని అనిపిస్తుంది. ఎందుకంటే పైన ఎండ, సూర్యుడు ఫుల్ అంటే ఫుల్ ఉన్నాడు. మనం ఏంటి ఆయాసం వస్తుంది, ఇంక అప్పటికే ఆయాసం వచ్చేసింది. నాగసాధుని చూసామంటే చూడడానికి వెళ్తున్నాం. సో మేము ఇవి ఈ బస్తాలు లెక్క అనిపిస్తాయి కదా, అంటే నార్మల్గా టీవీలలో ఇక్కడ చూసినప్పుడు, కానీ కావు. మీరు కూడా చూడండి అవి ఏంటో, దానికి ఆ రూపానికి వర్ణన నాకు రావట్లేదు, మీరే చూసుకోండి. ఐ మీన్ చాలామంది వెళ్ళే ఉంటారు, ఇది కూడా చాలామంది దాటే ఉంటారు. అసలు అక్కడ నుంచి ఇక్కడ వీడు ఎట్లా కట్టిండు, అసలు ఎన్ని 4-5-6 కట్టినట్టున్నాడు. సో అటు నుంచి ఇటు క్రాస్ చేయాలి. సో నాగసాధుల కోసం ఇదంతా ప్రయాణం. సో నెక్స్ట్ డే మేము వసంత పంచమి, వసంత పంచమి ముందు పోయి ఇప్పుడు పెడుతున్న వీడియో అంటే మరి మేమంతే చెప్పినాం కదా, నా సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు పోయింది, ఇంకో నెక్స్ట్ ఇయర్ దానికి పెడతా. వచ్చేసినాం. ఇక్కడ నాగసాధువులు ఉంటారంట, ఆ పైన అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో ఉంటారంట. సో ప్రస్తుతానికైతే నాట్ అలౌడ్. వై? బికాస్ విఐపీస్ పాస్ ఉంటేనే అలౌడ్ అంట. సో చూసి వచ్చేసినాం. అక్కడ కాసేపు టైం పాస్ చేసి ఏదో తినేసి ఏదో కొనుక్కొని, బాగున్నాయి ఫుడ్ కూడా బాగుంది. అంటే ఫుడ్ అంటే స్నాక్స్, టైప్ ఆఫ్ స్నాక్స్, మనకి బయట తిండి అది కూడా నార్త్ తిండి అంటే చాలా ఇష్టం. తినేసి ఇంకా మేము స్టార్ట్ అయినాం. ఎక్కడికి? ఆటో దగ్గర నుంచి ఎగ్జిట్కి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆటోలో కూర్చున్నాం. ఈ ఆటో నుండి ఎగ్జిట్కి వెళ్ళడానికి ఇంకా మొత్తం నడిచి కాళ్ళు పోయినాయి లిటరల్లీ. స్టార్ట్ అయినాం. ఆడ ఎక్కడ దింపిండంటే చెప్తా, లాస్ట్కి చెప్తా. ఈ గ్యాప్లో మీరు ఇవన్నీ చూడండి. మధ్యలో షాప్స్ చాలా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో కొన్ని వాటిలలో మనకి స్టే కూడా ఇస్తారంట, అంటే అడిగితే ఇస్తారంట. అన్నదానం మొత్తానికైతే ఫ్రీ ఉంటుంది. అదిగో కొన్నిట్లో టైమింగ్స్ ఉన్నాయి, కొన్నిట్లో లేదు. కొన్ని ప్లేసెస్లలో వాళ్ళే మనకి ఇట్లా పెట్టేసి ఇస్తున్నారు తినండి అని. ఇంకోటి అనేది ఈ ప్లేస్లో అయితే దుమ్ము ఎక్కువ ఉంది. వాటర్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనకేంటంటే మన బ్యాగ్ మనం మోసుకోవాలి, మనం నడిచే అంత ఓపిక ఉండాలి, అది మెయిన్. ఈ ఆటో వాడు ఎక్కడ దింపిండంటే ఇంకెక్కడో దింపిండు, ఆ ప్లేస్ కూడా మనకు తెలియదు. ఎందుకు దింపిండంటే బికాస్ లోపల ఉంది, వాడు మనల్ని మోసం చేసిండు. పోయాం మోసం, ఇక్కడే పోయినాం మేము. సో అసలు ఆటోస్ అక్కడ రావు, కానీ ఈ ఆటో వీడు ఎట్లా వచ్చిందో వానికి తెలియదు, మాకు కూడా తెలియదు. ఎక్కడ చూసినా ఇట్లా కనిపిస్తున్నాయి ఆయిల్స్, అవి మాకు ఫుల్ కనిపించినాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపించినాయి. నిజమే అనిపిస్తుంది, మనకి కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ వద్దులే, కొత్త ప్రయోగించి ఉన్నది కూడా కొట్టుకునే బదులు నోరు మూసుకొని ఉండేమనిపిస్తుంది. ఎక్కడ పోయినా ఆయిల్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి.
ఆయిల్స్, మెయిన్గా ఆయిల్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏదేదో కనిపిస్తున్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఓకే నమ్మొచ్చు, కానీ ఈ ఆయిల్స్ మనం నమ్మడానికి చాలా కష్టం. ఇక లాస్ట్కి అక్కడెక్కడో దింపేస్తే ఇగో ఇటు నుంచి ఇట్లా లాస్ట్కి వచ్చేసినాం. అది ఎంత నడిచినా అది నడిచినట్టు అనిపించదు అని అనుకుంటున్నారా? ఎంత నడిచినా అది రాదు అసలు, మన ఎగ్జిట్ పాయింటే రాదు. చూడండి ఎంత దూరం ఉంది అసలు. వచ్చేసినాం లాస్ట్కి. ఇటు వచ్చేసి ఇటు మూలకు గులపడ్డాం, ఇటు కూర్చున్నాం ఇంకా. సో ఈ అందాన్ని ఆస్వాదిస్తూ ఒక చిన్న వీడియో తీసుకున్నా. చూడండి ఎంత రష్ ఉంది, ఎంత మంది ఉన్నారు. నెక్స్ట్ డే వసంత పంచమి, అంతకుముందు స్టాంపెడ్ తొక్కిసలాట జరిగింది కదా. సో ఇప్పుడు ఇవన్నీ మెజర్స్ తీసుకుంటున్నారు ఏం జరగద్దు అని. సో అందుకే అన్ని ఎగ్జిట్ పాయింట్స్ అన్ని కొన్ని క్లోజ్ చేసిళ్ళు, కొన్ని అంటే మనకు తెలియదు, వాళ్ళకే తెలియదు ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది క్లోజ్ చేసిపోతున్నారు. లాస్ట్కి ప్రయాగ్రాజ్ సంగం. ఇంకా మేము బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది నా డైరెక్ట్ వాయిస్ ఓవర్, మొత్తం తెలంగాణ స్లాంగ్ ఉంటుంది అంటే వాడుక భాష. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో పక్కా పెట్టేస్తాను అంటే నా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి.